బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2021లో గులాబీ జెండా ఎగిరిందని, ఆ జెండానే తెలంగాణ సమాజంలో పోరాట పటిమను నింపి ఉద్యమంలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. 2014 నుండి 2023 వరకు ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో అధికారం ఆ జెండాతోనే సాధ్యమైందని తెలిపారు. నేడు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం గులాబీ జెండా అండగా ఉంటుందని అన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్తోనే సాధ్యం అయిందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణలో ఉద్యమకారులకే పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ టికెట్ ఇచ్చి వరంగల్ పార్లమెంట్ సమస్యలను సాధనకు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు జలదృశ్యం కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం ఎగిరిన ఈ జెండా 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర స్థాపన లక్ష్యంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 14 సంవత్సరాలు చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నడిపి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2014 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించేందుకు సన్నద్ధమైనటువంటి జెండా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల చరిత్రలో గత 24 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని శాసించిన జెండా ఈ జెండాను పాతరేస్తాం, ఈ జెండా లేకుండా చేస్తామనేటువంటి కొందరు 3 ఇంచుల 4 ఇంచుల మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. చాలా 6 ఫీట్ల వాళ్ళు, అధికారం మాదే అని విర్రవీగినటువంటి వాళ్ళు, తెలంగాణ అనడానికి వీల్లేదనేటువంటి పూంకరించినటువంటి వాళ్ళను భూస్థాపితం చేసి తన దగదలతో తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతమైనటువంటి ఈ జెండాకు సల్యూట్ చేయడం అంటే, ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే తెలంగాణ జాతి మొత్తం ఒక దసరా, ఒక ఉగాది పర్వదినాన్ని జరుపుకున్నటువంటి సందర్భం లాంటిదే. కాబట్టి ఖచ్చితంగా ఈ జెండా నీడలో ఇక్కడ ఉన్నటువంటి సైన్యం గత వైభవం మళ్ళీ వచ్చేంత వరకు నాటి ఉద్యమకారులు, మాతో పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పునరంకితమవుతాం. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు సిద్దిపేట నుంచి ఒకనిగా బయలుదేరి వందలాది సంఘాలను కూడగట్టి తన మేధో సంపదని రంగరించి యావత్ తెలంగాణ ప్రజలను కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంఘటితం చేసి తెలంగాణను గాంధీ మార్గంలో సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసము ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ గారు అనేక గొప్ప కార్యక్రమాలు చేసిండ్రు. అందులో దళితులను ధనవంతులు చేయటం అనుకోండి, బీసీ బంద్ అనుకోండి, మైనార్టీల సంక్షేమం కోసము మైనార్టీ బంద్ అనుకోండి, వారికి ఉన్నతమైనటువంటి విద్యాబోధన కోసం, విద్యాబోధన కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు అనుకోండి, పేదల తల్లిదండ్రులకు పిల్లల పెళ్ళిళ్ళు భారం కావద్దని చెప్పి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అనుకోండి. ఈ తీరుగా దేశంలో ఎక్కలేని విధంగా 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ స్థాపన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి చివరికి అతి స్వల్ప మెజార్టీతోని కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా బాధ్యత ఉన్నట్టు ప్రతిపక్ష హోదాగా మరి కేసీఆర్ గారు ఈరోజు అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మరి గల్లీ తిరుగుతూ, పల్లె తిరుగుతూ రైతాంగానికి ఎదురవుతున్న కష్టాలను నివారించేదానికి, వారి పక్షాన పోరాడేదానికి మరి పెద్ద ఎత్తున మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా
మరి పార్లమెంట్ సభ్యులను గెలిపించేదానికి రేపు 28 రోజున ఈ చారిత్రాత్మక వరంగల్ మరి పోరుగల్ లాంటి ఓరుగల్కు రాబోతున్నారు. మరి ఖచ్చితంగా కొందరు వ్యక్తులు స్వార్థపరులు తమ రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ గారిని ఆశ్రయించి ఈరోజు వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి మరి పోరుగల్ లాంటి ఓరుగల్లు సరైన రీతిలో సరైన జవాబు ఓటు ద్వారా చెప్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అది నెరవేరింది. తదనంతరం ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న పార్టీకే పట్టం కట్టినరు. 10 సంవత్సరాలుగా బాగా పరిపాలన చేసినటువంటి ఒక ప్రభుత్వం ఏదైతే ఉన్నది అంటే ప్రజలను కేంద్రకంగా చేసుకొని ఒక జనరంజకమైనటువంటి పాలనను దేశంలో అగ్రస్థానంలో అనేక అంశాల మీద తీసుకొని అవార్డులు తీసుకున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు రావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కల్పించినటువంటి ఒక ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేసిందో ఇవాళ 3 నెలల లోపల ప్రభుత్వం ఏర్పాటైంది. కొద్ది ఓటు తేడాతోటి ఓడిపోయినంత మాత్రాన ప్రజలు మా పక్షాన లేరనేటువంటి విషయం తప్పు. వాళ్ళు అనుకునేటువంటి మిడిసిపాటు ఏదైతే ఉన్నదో, వాళ్ళు చేసేటువంటి యొక్క అవాకులు చివాకులు బీరడం ఏదైతే ఉన్నదో, తర్వాత వాళ్ళు వెకిలి చేష్టలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఆ వెకిలి చేష్టలకు సరైన రీతి లోపల ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళా మంచిగా తీసుకొని రావడం కోసం ప్రజలందరూ కూడా ముక్తకంఠతోటి ఇవాళ ఏకగ్రీవంగా నన్ను గెలిపిస్తాననేటువంటి ఆలోచనతో అటు రైతాంగము, అటు మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఇవాళ తప్పకుండా ఈ పార్టీనే గెలిపించాలి. ఇదే పార్టీ కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ వేరే ఎవరికి లేదనేటువంటిది, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకెవరికి లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి వరంగల్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే వరంగల్కు రావాల్సినటువంటి అనేక అంశాలు రావాలి. ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి, ఇక్కడికి రావాలి కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం మా వినయ్ భాస్కర్ గారు అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలి. విభజన చట్టంలో పొందుపరిచింది కదా, యాక్ట్లో ఉన్నది, అది ఇట్ ఈజ్ ఇన్ యాక్ట్లో ఉన్నప్పుడు యాక్ట్లో ఉన్నదాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉన్నది. బయ్యారం ఉక్కు కర్మాగారం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ వరంగల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ రాష్ట్రం లోపల ఓరుగల్లు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఆ ఓరుగల్లు పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని చేయబోతూ ఉన్నారు. అది చరిత్రలో మిగిలిపోయేటువంటి నిర్ణయం, అదే బీఆర్ఎస్ విజయం అని చెప్పి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.